హలో ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి బొకేస్ రెడీ చేసుకోవాలని ఉందా? బొగడ బంతి ఫ్లవర్స్ ఫ్రెండ్స్వి. సో వీటిని మనం ఇవాళ ఎలా ప్రిపేర్ చేసుకుంటాము, ఎలా నాటుకుంటాము, వీటిని ఎలా ప్రాపగేట్ చేసుకుంటాము, ఈ ఫ్లవర్స్ నుంచి సీడ్లింగ్స్ ఎలా తెచ్చుకుంటాం అన్నది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, వీటిని మనం బొగడ బంతి అంటాం. సో ఇది చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మన గార్డెన్లోకి తెచ్చుకునేటైతే ఫ్లవర్స్ అంటే ఒక ప్లాంట్ తెచ్చుకునేటైతే మనం వీటిని బంతి మొక్కలు వేసుకుంటాం కదా, సో అలాగే నాటుకోవచ్చు, అంటే ప్రాపగేట్ చేసుకోవచ్చు. సో ఎప్పటికీ మన దగ్గరే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి సీనియర్ ఫ్లవర్స్, అంటే కొంచెం డ్రై కూడా అయిపోయాయి ఆల్మోస్ట్. నేను వీటిని ఇప్పుడు ప్రాపగేట్ చేయడం కోసం తీస్తున్నాను. ఆల్రెడీ ఒక 15 days బ్యాక్ నేను ఇలాంటివి కొంచెం నాటి ఉన్నాను, చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. సో వీటిని కూడా నాటుకుందాము. సో ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుందాము, వీటిని ఎలా ప్రాపగేట్ చేసుకోవచ్చు ఈజీగా అని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇలా ఇంత పెద్దగా చక్కగా ఈ ఫ్లవర్ అంతా ఎండి ఉంటుంది ఫ్రెండ్స్. మంచిగా ఇవన్నీ సీడ్స్ అనమాట. సో ఈ సీడ్స్ నుంచి మనం కొత్త మొక్కలు మట్టిలో నాటేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో వీటిని ఎందుకు వేస్ట్ చేయడం, సో కలెక్ట్ చేసుకుని చక్కగా కొత్త ఫ్లవర్స్, కొత్త ప్లాంట్స్ రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దానికోసం నేను ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాను. సో వీటిని నేను మట్టిలో నాటేస్తాను ఫ్రెండ్స్. సో అలా వేసినవి ఎలా వచ్చాయో, చిన్నవి చిన్న మొలకలు వచ్చిన కంటైనర్స్ ఉన్నాయి. నేను మీకు అది కూడా ఇన్ఫర్మేషన్ కోసం చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, నేను మొట్టమొదటిసారి వేసినప్పుడు చాలా తక్కువ ప్లాంట్స్ వచ్చాయి, అంటే ఒక ఫ్లవరే వేసాను, ఎలా వస్తుందో చూద్దామని. ఇవి పక్కన చిన్నవి ఇంకొక చిన్న 4-5 నారు మొక్కలు కూడా వచ్చాయి. అవి నేను వేరేగా తీసి అంటే సేవ్ చేసి ఉంచాను, అంటే వేరేగా సపరేట్గా వేసి ఉంచాను. అవి కూడా చూపిస్తాను. ఇది కూడా ఫ్రెండ్స్, అది కూడా ఇలా చిన్న ఫ్లవర్ వచ్చింది. నేను ఇవాళే దీన్ని పక్క నుంచి తీసుకుని వచ్చి వేరేగా సపరేట్గా వేసాను. అంటే ఎవరైనా అడుగుతారు కదా ప్లాంట్స్ బాగున్నాయని. సో ఈ రైనీ సీజన్లో మనం సపరేట్ చేసి వేసుకునేటైతే అలా ఇవ్వడానికి మనం కూడా సపరేట్గా దీన్ని పెట్టుకునేటైతే మంచిగా బలంగా పెరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ ఉద్దేశంతో నేను దీన్ని తీసుకుని ఇలా వేసాను. అలాగే ఈ కంటైనర్లో కూడా ఇలా ఈ సీడ్స్ వేసేసాను ఫ్రెండ్స్, ఈ దగ్గరంతా కూడా. సో ఆ వేసినవన్నీ కూడా నాకు ఇలా అందులోంచి కొన్ని మొక్కలు వచ్చాయి. అంటే పైప్ తోటి వాటరింగ్ చేసేటప్పుడు చిన్న సీడ్లింగ్స్ అన్నీ కూడా పోతాయి. అలా కొన్ని పోయాయి కొన్ని హడావిడిలో, సమ్మర్లో అలా చేసేయడం వల్ల. లేకపోతే ఇంకా చాలా ఎక్కువ మొక్కలే వచ్చాయి ఫ్రెండ్స్. ఎనీహో ఇవి మిగిలాయి అనమాట. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా వేసుకుని జాగ్రత్తగా సేవ్ చేసుకుందామని చెప్పేసి నేను వేస్తున్నాను. సో ఎలా వీటిని నాటుకోవాలో నేను మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ కంటైనర్స్లో కూడా వేసాను ఫ్రెండ్స్ ఆల్రెడీ. చిన్న వస్తున్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ చిన్న నారంతా కూడా వీటి విత్తనాలువే. ఇవే నేను 15 days బ్యాక్ వేసాను. సో మిగిలినవన్నీ కూడా నేను వేసి ఆల్మోస్ట్ 2-3 weeks పైమాటే అయిపోయింది. పెద్ద మొక్కలు వచ్చాయి కదా. సో ఈ చిన్న మొక్కల్ని ఇప్పుడు కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ మనం జాగ్రత్తగా మనకు నచ్చినట్టు నాటుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ సీడ్స్ కూడా నేను వేసి చూపిస్తాను. ఇది కూడా ఫ్రెండ్స్, దీన్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగా, అంటే ఇది చూస్తున్నారు కదా, ఇలా ఒక పెద్ద కంటైనర్లోనే వేసాను. ఎందుకంటే ఈ మొక్క అలా కంటిన్యూగా ఆల్మోస్ట్ ఉంటూనే ఉంటుంది ఫ్రెండ్స్. కొత్త మొక్కలు వేసుకోవచ్చు, ఇది కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలా కొంచెం పెద్ద దాంట్లో వేస్తే ఇలా బుషీగా వచ్చి మంచిగా ఒక బొకేలా తయారవుతుంది ఈ బకెట్ అంతా కూడా అని చెప్పేసి. సో పెద్ద దాంట్లోనే వేస్తే బాగుంటుంది కదా అని ఉద్దేశంతో నేను మళ్ళీ పెద్ద కంటైనర్లోనే వేస్తున్నాను ఫ్రెండ్. యాక్చువల్గా చిన్న కంటైనర్ కూడా సరిపోతుంది, కాకపోతే ఇంత బుషీగా ఇది వచ్చి మంచిగా గ్రోత్ వచ్చి దీన్ని కటింగ్స్ చేసుకుని కంటిన్యూషన్ చూసుకున్నట్టయితే మనకి ఇది చాలా వరకు సర్వైవ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నాకు ఆల్మోస్ట్ చాలా రోజులుగా ఉన్నది, ఒక 1 year నుంచి ఇది అలా కంటిన్యూ అవుతూ వస్తున్నది. అంటే మధ్యలో కటింగ్స్ అవి చేసుకుని వస్తే చూస్తున్నారు కదా, ఇలా స్టెమ్స్ అన్నీ వేసుకుని వస్తుంది. అలాగే మనం ఈ సీడ్స్ వేసుకుని కొత్త మొక్కలు కూడా రెడీ చేసుకోవచ్చు. సో ఒక్కసారి మనం గార్డెన్లోకి మొక్క తెచ్చుకుంటే ఇంకా మన దగ్గర మొక్క ఇది లేదు అన్న ఆలోచన అయితే అక్కర్లేదు. అలాగే మనం కార్నర్స్లో వాటిలో ఇది వేసుకుంటే చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆ ఉద్దేశంతో ఇలాంటి కంటైనర్లో నేను వేస్తున్నాను. సో మీరు కూడా మీ అవకాశాన్ని బట్టి మీరు పెద్ద కంటైనర్ అయినా చిన్న కంటైనర్ అయినా మీకు ఎలా సూట్ అవుతుంది అనుకుంటే దాన్ని బట్టి మీరు కూడా ఇలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. సో ఈ సీడ్స్ నాటేసుకుందాం ఫ్రెండ్స్, రండి. సో ఈ కంటైనరు ఇది పెద్దదే ఫ్రెండ్స్, అంటే మన వాటర్ క్యాన్ ఉంటుంది కదా దాంట్లో అనమాట. సో నేను కొంచెం ఇలా మట్టి ఫిల్ చేసి ఉన్నది ఆల్రెడీ. దీంట్లో మట్టి మిశ్రమం అన్నిట్లో నేను రెడీగానే ఉంచుకున్నాను.
సో ఇందులో వేసేసి ఆ సీడ్స్ జస్ట్ కొంచెం ఇలా ఓపెన్ చేసి మనం బంతినారు వేస్తాం కదా, సో అలాగే వేసేసినట్టయితే ఇందులో కావాల్సిన మొక్కలు వస్తాయి ఫ్రెండ్స్. అందంగా మంచిగా పువ్వులు ఉంటాయి. సో నాకు చాలా ఇష్టం ఈ పూలు కూడా, అందుకోసమే వీటిని ఒకసారి నర్సరీ నుంచి ఒక 50 రూపీస్ బ్యాగ్, అదే 50 రూపీస్ ఒక మొక్క ఇలా ఒకటే ప్లాంట్ తెచ్చుకొని వచ్చాను. సో ఆల్మోస్ట్ అది లాస్ట్ ఇయర్ ఆ కంటిన్యూషన్ నేను వీటన్నిటిని ఇలా గ్రో చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో సీడ్స్ కూడా వేసేద్దాం చూడండి. సో ఫ్రెండ్స్ ఇందులో అంటే కొంచెం గార్డెన్ సాయిల్ ఉంది, శాండ్ ఉంది, అలాగే కొంచెం మెన్యూర్ కూడా ఉంది. సో ఈ మూడు కలిపి దీంట్లో నేను ఇలా జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసి ఉంచుకున్నాను. సో ఈ సీడ్స్ని మనం అంటే మ్యారీగోల్డ్ తీస్తాం కదా, బంతిపూలు ఓపెన్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఇలా అంటే మనకు వస్తాయి కదా. సో అలా అని ఇలా తీసి వేసేస్తే చక్కగా వీటిలోంచి మళ్ళీ మనకి చిన్న సాప్లింగ్స్ అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మంచిగా మనం బోల్డ్ అన్ని చిన్న చిన్న మొక్కలు తీసుకోవచ్చు, నారు మొక్కలన్నీ కూడా రెడీ అవుతాయి. సో ఇలా నేను ఇవన్నీ కూడా వేసేస్తాను, చూపిస్తాను చూడండి. ఇలా మనం ఇవన్నీ కూడా ఓపెన్ చేసి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా రెడ్ కలర్ పోయి ఇలా డార్క్గా వస్తాయి కదా, అంటే ముదిరినవి సీడ్స్ వీటి లోపల ఉంటాయి ఫ్రెండ్స్. సో వాటిని మనం ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా వాటి నుంచి కొత్త మొక్కలు తయారవుతాయి. సో మనం ఇలా కొంచెం మట్టితోటి కప్పేసుకుందాం ఫ్రెండ్స్. లైట్గా వాటరింగ్ చేసినప్పుడు కొంచెం పైకి తేలుతాయి, మళ్ళీ వాటరింగ్ చేసినప్పుడు అటు ఇటు అవుతాయి. మరీ పైకి వచ్చినట్టు అనిపిస్తే కొంచెం జస్ట్ మళ్ళీ చిన్న మట్టితోటి కొంచెం కవర్ చేసేయండి. సో ఇలా మనం బంతినారు వేసుకున్నట్టుగా ఈ బొగడ బంతినారు కూడా వేసేసుకుంటే చక్కగా మంచిగా బోల్డ్ అన్ని ఫ్లవర్స్ వస్తాయి ఫ్రెండ్స్, మంచిగా ప్లాంట్స్ వస్తాయి. వీటి నుంచి మంచి ఫ్లవర్స్ మనం తీసుకోవచ్చు. ఇలా అందమైన బకెట్స్లో మన ప్లాంట్స్ని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే దీనికి ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇలా పూర్తిగా డ్రై అయిపోయిన ఫ్లవర్స్ తీసుకున్నట్టయితే చాలా వరకు సక్సెస్ అవుతాయి ఫ్రెండ్స్, వచ్చేస్తాయి. కొంచెం పచ్చివి ఇంకా అంత అంటే సీడ్ రెడీ అవ్వదు కదా దానిలో, అందుకోసం రాదు. సో ఇలా తీసుకుని ఇలా డ్రై అయిన దాన్ని ఓపెన్ చేసేసుకుని చక్కగా మనం మట్టిలో వేసేసుకోవడమే, ఇంతే ఫ్రెండ్స్. సో ఇలా చేయండి. మీకు 1-2 ముదర పువ్వులు దొరికినా లేదా అంటే ఎండిపోయిన పువ్వులు దొరికినా మీరు కలెక్ట్ చేసుకోగలిగిన చాలు, మీ ఇంటి నిండా బోల్డ్ అని ఫ్లవర్స్ వస్తాయి ఫ్రెండ్స్. చాలా ఈ మొక్కల్ని పెంచుకోవడం చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో ట్రై చేసి చూడండి. హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్, బాయ్.